నమస్కారం నారద మునీంద్ర. మనోరథ సిద్ధిరస్తు. ఏమే వకులా, ముఖం ముకుళించుకునే ఉంది, ఇంకా కళ్యాణం కాలేదనే? వద్దు స్వామి వద్దు, అయినా మా అమ్మగారు అనుభవిస్తున్నారుగా, చాలు. అదేమిటే కొత్తగా మాట్లాడుతున్నావు? అయ్యగారు మీ మందిరానికి రావడం లేదా? ఎందుకు వస్తారు స్వామి? అసలే వంతుల మారి కాపురం, ఆ పైన 16,000 కొత్త పెళ్ళాలేది. మా అమ్మగారు గుర్తుంటారా స్వామి? ఆయన అడిపోసుకునేవి లాభమే, ఇదంతా మీ అమ్మగారి స్వయం కృతాపరాధం. హరిహరి, నేనేం అపరాధం చేశాను మహర్షి? అక్షరాలా నీ అపరాధమే. నాథునికి అండగా ఉండి ఆ నరకాసురుణ్ణి సంహరించకుండా ఉంటే ఆ రాతకంజలంతా ఈ ద్వారకా నగరం చేరేవారా? నీ కళ్ళ ముందే నీ నాథునితో కాపురం పెట్టేవారు. నేనంత దూరం ఆలోచించలేదు మహర్షి. అసహాయులైన కన్యలను కనికరిస్తారనుకున్నాను గాని అందగత్తెలని మాత్రం అనుకోలేదు. మహారాజులు నిత్యనూతన ప్రియులమ్మ. నారాయణ మహర్షి, ఏదో విసురులు విసురుతున్నారు, మా మీద కాదు కదా? నారాయణ, ఏవమ్మా శాస్త్రాజితీదేవి, ఇంట్లో దాచేనా ఈ నాటకమంతా? నాకు తెలుసు, ఎంతైనా వాసుదేవుడు సత్యభామా విధేయుడేనని. వస్తా. మహర్షి, మా సత్కారాలు అందుకోకుండానే పలుకరించవలసిన వారందరినీ పలుకరించి అవకాశంగా వస్తా. మహర్షి, అక్కడ మా ప్రసక్తి వచ్చినప్పుడు మేమిక్కడ ఉన్నామని ఎవరితోనూ చెప్పరు. అబ్బే, ఎంత మాట.